నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించి వైనాట్ 175 అనేటటువంటి ఒక నినాదం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఆ పార్టీ నాయకులు చేస్తున్నారు. మరోవైపు వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అసలు 175కు 175 అనేటటువంటిది సాధ్యమా? అది ఏ కారణాలతో 175 వస్తాయి, ఏ ప్రయోజనాలతో 175 వస్తాయి అనేటటువంటిది ప్రజల్లో అయోమయంగా ఉంది. దీనికి సంబంధించి అసలు వైసీపీ చేస్తున్నటువంటి ఆ యొక్క నినాదం ఏదైతే వైనాట్ 175 ఉంటుందో దాన్ని కౌంటర్ ఏ విధంగా చెప్తారనేది మనం టీడీపీ సీనియర్ నాయకులు అలాగే శ్రీనివాస్ గుప్తా గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం ఏంటి సార్ ఇప్పుడు వైనాట్ 175 అంటే రాష్ట్రంలో ఏ పార్టీ లేదా? అంత బాగా పరిపాలన జరుగుతుందా రాష్ట్రంలో? ఏం చెప్తారు దీనికి? మీరు ఆలోచించండి, లోకల్ బాడీస్ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి చాలా డిఫరెంటేషన్ ఉంటుంది. ఓకే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ బాడీస్ ఎన్నికలు జరిగితే కొంత మైనస్గా ఉండేది. అబద్ధం అంటే ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడారు, మీకు తెలుసో తెలియదు. ఆనాడు మండల వ్యవస్థ ఉండేది, 3 అంచెల వ్యవస్థ నుంచి 5 అంచెల వ్యవస్థ తీసుకెళ్ళి ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, మండల ప్రెసిడెంట్ అని చెప్పి మీరు ఒక ఆలోచించండి. ఒక పులివెందుల కాన్స్టిట్యున్సీకి వస్తే 7 మండలాలు: వేముల, సింహాద్రిపురం, వేంపల్లి, లింగాల, తొండూరు, పులివెందుల. ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలంటే, ఒక రాజు మరొక రాజుకి ఎదురైతే నువ్వెంత గొప్పవాడు అంటే నువ్వెంత గొప్పవాడి, నువ్వు నన్ను ఎలా గౌరవిస్తా, నిన్ను నేను ఎలా గౌరవిస్తానంటే, లోకల్కు ఉన్నటువంటి కేడరు రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలంటే లోకల్గా మనం మైనస్ అవ్వకుండా ప్లస్లో ఉండాలంటే ఒక విషయం ఉంది. అక్కడ ఏదో పెద్ద నాయకులు చెబుతారు, వీళ్ళు ఇక్కడ గీత గీసి గీత లోపల మొత్తం నాయని అంటారు. అక్కడ ఏమవుతుందంటే అసేతు హిమాచలం అని చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ జరగంగానే ప్రధానమంత్రి గారి కోసాల కదిలి, అమ్మో ఇతను అన్నా హజరా గారి శిష్యుడు, దేశం మొత్తం కూడా నేను ప్రధానమంత్రి అసేతు హిమాచలం అనుకుని ఢిల్లీలోకి వచ్చేటప్పుడు కోసాల కదిలి అని ఆ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులంతా కాకాసి మీకేం కావాలి, మీ రాష్ట్రాన్ని మీరు డెవలప్మెంట్ చేసుకున్న అన్న విషయంతో అస్సాంలో ఆవిడ గెలిచారు, ఈశాన్య రాష్ట్రం. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పంచాయతీ నుంచి కూడా పార్లమెంటు వరకు వన్ సైడ్ నాకే కావాలనేటప్పటికి లోకల్ కాడ కొద్ది నష్టం వస్తుందండి. బలహీనత సమానంగా ఉంటే అవతల ఏంటంటే మీకు ఏమైనా రోడ్లు కావాలా, వ్యక్తిగత పెన్షన్లు కావాలా, ఇళ్ళు కావాలా, మీ క్రెడిట్ పెరగాలని చూస్తారు. బలంగా ఉండేటప్పటికి బలవంతుడి జోలికి ఎవరు వెళ్ళరు. బలాబలాలు సమానంగా ఉండేటప్పటికి అధినాయకులు పిలుస్తారు, ఏమోయా నాది 57వ డివిజను, టీడీపీ బలంగా ఉన్నాం అనుకో, బోండమ్మ గారు బలంగానే ఉంది కదంటే, బలహీనంగా కొంచెం రొటేషన్గా ఉందనుకో, అక్కడ ఎందుకు బలహీనంగా ఉందని చెప్పి ఒక ఉదాహరణ క్లారిటీ తెప్పిస్తారు. సార్ మనం అధికారంలో ఉన్నప్పుడు సరిగ్గా చేయలేదు, ఆ వల్ల మనం ఏమైనా నష్టపోతున్నామని జనం అనుకుంటున్నారంటే అంటే మా నాయకుడు అంత క్రెడిట్ ఇచ్చి మాకు మీరు డెవలప్మెంట్ చేసుకోండి స్వేచ్ఛగా అని చెప్పి మాకు అధికారం ఇచ్చారు. అక్కడ ఏం కావాలి మీకు చెప్పండి, మీకేం కావాలి? ప్రజల దగ్గరికి వెళ్తాం, మీ స్వార్థం గురించి తీసుకోవట్లేదు. ప్రతి కార్యకర్తను కూడా ప్రజాప్రతినిధిగా గౌరవించినటువంటి ఘనత మోహన్ గారు. ఇవాళ ఏమవుతుందంటే శాసనసభ్యులు వెళ్ళి జిల్లా ఇన్ఛార్జి మంత్రిని ప్రశ్నించే స్థాయి లేదు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అడగాలి, ముఖ్యమంత్రి గారు వెళ్ళి కేంద్రంలోకి వెళ్ళి 13 ఫైనాన్స్, 14 ఫైనాన్స్, 16 ఫైనాన్స్, నరేగా నిధులు, స్ట్రాంగ్ వాటర్ వరకు ఇది అవ్వాలి. ఇక్కడ ఏమవుతుందంటే 175కి 175 అయ్యేటప్పటికి లోకల్ ఆ కేడర్ పాపం సరైన గుర్తింపు లేక వాళ్ళు చెప్పిందే వేదం అనుకున్నాం. నేను స్కూల్లో విద్యార్థిని, ఎంత కరెక్ట్గా రాసినా అరమార్ కన్నా తగ్గించేస్తాను. అలాగే నాకు ఇక్కడ బలం ఉందని చెప్పి ఓట్లు మొత్తం నేనే గుద్దుకుంటే రిటర్నింగ్ అధికారి ఊరుకోడు. 90 ఓట్లు నేను వేసుకుంటే 10 ఓట్లు ప్రత్యర్థికి వేస్తే ఇక్కడ దిగ్గింగ్ జరిగింది. ఇక్కడ 175కు 175 వచ్చిందని గంటా పదంగా చెబుతున్నారండి. సంతోషం. ఎవరికైనా కాకి పిల్ల కాకికి ముందు, దాన్ని కూడా నేను తప్పుగా మాట్లాడుతాను. సాక్షి పేపర్ చదివితే పసుపు రంగాన్ని భయపడతావా? ఇప్పుడు మా పైన ఫ్యాన్ ఉంది, నా ఇంట్లో ఫ్యాన్ ఉందని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అంటారా వచ్చి, ఏమయ్యా నువ్వు తెలుగుదేశం పార్టీ ఫ్యాన్ గుర్తు ఇదనేది జనరల్గా తెలుగుదేశం పార్టీ పుట్టిందేమో 82లో, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈనాడు పుట్టిందని 77. ఈ పేపర్కి దీనికి సంబంధం లేదు. ఒక లెక్కని చెప్పాలంటే సాక్షి పేపర్ మొత్తం కూడా ఎల్లో ప్రింటే. నిజంగా చెప్పాలి, నేను ప్రతిరోజు సాక్షి చదువుతా. దేనికి? ఆ ఎల్లో మీద అభిమానంతో. నేను ఆ పైన ఫ్యాన్ కింద కూర్చుంటా. దేనికి? ఆ ఫ్యాన్ లేకపోతే కాంక్రీట్ జంగిల్స్ అంటే మేము బతకలేం కాబట్టి. మీరు రొటేషన్గా చదువుతున్నా, నేను ప్రత్యర్థులు తప్పుగా మాట్లాడతారు. ఇలాంటి పరిస్థితులు 175 ఎట్లా వస్తాయో రావన్న దానికి వాళ్ళు ఏమంటారంటే, మేము పథకాలు తీసుకెళ్తున్నాం, బియ్యం ఇంటికి తీసుకెళ్తున్నాం, ప్రజలకు అమ్మఒడి ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం అని చూస్తున్నాం. ఆ రోజు మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పారండి? ప్రతి 45 సంవత్సరాలకు ఒక ఎస్సీ మహిళకు పెన్షన్ ఇస్తాం, ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పారు.
అక్కడికి వచ్చేటప్పుడు బడ్జెట్ లేదన్నారు. సరే ఏ ప్రభుత్వమైనా కొంచెం ఆవేశపూరితంగా ఓట్ల కోసం అని చెప్తారు, దాన్ని నేను తప్పట్లేదు. ఇవాళ ఏం జరుగుతుంది, మీ ఇంట్లో కలర్ టీవీ ఉండకూడదు, మీ ఇంట్లో ఎల్లో ప్లేట్ బండి ఉండకూడదు, మీ ఇంట్లో కరెంట్ ఎక్కువ కాలకూడదు, మేము దాన్ని తగ్గించేస్తున్నాం అంటున్నారు. సరే పెన్షన్ 2500, 2000, 3000 ఇస్తున్నారు, తీసుకున్నారు. మరి తీసుకున్న వాళ్ళు ఈ కరెంటు బిల్లు కూడా చూస్తారుగా, ఈ చెత్త పన్ను కూడా చూస్తారుగా, ఈ బస్సు ఎక్కి దిగినప్పుడు 20 రూపాయలు కూడా చూస్తారుగా, ఈ అన్నా క్యాంటీన్ అన్నం తిన్న సంగతి కూడా చూస్తారుగా, పేదవాడు తినే ఉల్లిపాయలు సంపన్న తింటున్న సంగతి కూడా చూస్తారుగా, సంపన్న వాడి సెల్ ఫోన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిలో పేదవాడికి అందుబాటులోకి వచ్చిన సంగతి కూడా చూస్తారుగా. మీరు ఎస్సీలు ఎస్టీలు మీరు పెడుతున్నారు. అచ్చగా తెలుగుదేశం పార్టీ ఓట్లు వేస్తే టీడీపీ గెలదు, వైసీపీ ఓట్లు వేస్తే వైసీపీ గెలదు. న్యూట్రల్ ప్రజానీకం అనేవాళ్ళు ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. ఎవరిని ఏ ఎన్నికల్లో గెలిపించాలా, ఏ ప్రభుత్వానికి క్రాస్ ఓటింగ్ చేయాలా, ఏ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం మెజార్టీ ప్రభుత్వం అని. ఆనాడు రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు తప్ప నుంచి సుస్థిర ప్రభుత్వం వచ్చింది లేనే లేదు. వాడు దేశానికి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అట్ట చోట్ల, నిత్యం కూడా ప్రజా పోరాటాలు చెప్పే కమ్యూనిస్ట్ పార్టీ అట్ట చోట్ల, దేశం మొత్తం కూడా యావత్తు దేశాన్ని అసేతు హిమాచలంలో నరేంద్ర మోడీ గారి చోట్ల, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కూడా పేద ప్రజల సంక్షేమం కోసం పుట్టి తెలుగుదేశం చోట్ల. ఈ ప్రభుత్వం ఏం చెబుతుంది, 175, 175 వస్తాయి అని చెబుతున్నారు. మీరు ఆలోచించండి. క్షత్రియ పుత్ర పూసపాటి ఆనంద గజపతి రాజు గారు అంటే మాన్సాన్ ట్రస్ట్ అండి. ఈ దేశ చరిత్రలో 3000 ఎకరాల భూమిని సింహాచలం అప్పన్న దేవస్థానానికి ఇచ్చి విద్య, వైద్య, సేవ, ఆరోగ్య కాలేజీని పెడితే ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేశారండి. ఆ ప్రభావం ఆ సామాజిక వర్గం మీద కొంతైనా ఉంటుంది కదండి. మీరు ఆలోచించుకోండి. కొణిజేటి రోసయ్య గారు అర్థశాస్త్రంలో కౌటిల్యుడు, రాజకీయంలో కౌటిల్యుడు, కోశాగారులో కుబేరుడు, చతురతలో తెనాలి రామకృష్ణుడు. ఆయన సంతాప సభ కూడా పెట్టలేదు, మీకు తెలుసు. సరే మొన్న ఏదో విగ్రహం వేసి దండ దాని కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా వేధింపులకు గురి చేశాడు. ఆయన నువ్వు దిగిపో, నేను ఎక్కుతా సీఎంగా, లేకపోతే నన్ను రెఫర్ చెయ్యి, ఈ తరహా నేను చెప్పిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వు అని చెప్పి కూడా ఒత్తిడి చేశాడు అనేది చాలా ఇంటర్వ్యూస్లో బయటపడిన పరిస్థితి. అంటే ఈ తరహా ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు రోసే గారు వంశమూర్లకి జిందాబాద్ అతను ఒకటే చెప్పాడండి, పరిస్థితుల ప్రభావం నన్ను ముఖ్యమంత్రిగా పెట్టారు, ఒక్కొక్క వ్యక్తి ప్రభావం ఒక్కొక్క రకంగా ఉంటుంది. నేను ఆ రోజున నన్ను పార్టీ కావాలని పెట్టింది, నేను పార్టీ కమిట్మెంట్ ఉండమంటే ఉంటా పోతే, ఎంత సింపుల్గా చెప్పేశారు, నీకు తెలుసో తెలియదు. అలాంటి వ్యక్తికి కూడా సంతాప సభ పెట్టల. చివరికి బాపట్ల జిల్లాకి కొణిజేటి రోసయ్య గారు జిల్లా పెట్టమని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు అయ్యారు. మరి కొంతైనా ఉంటుంది కదండి, ఎవరి కమ్యూనిటీకి వాళ్ళకు ఉంటుంది, నేను కాదంటలేదు, ఇట్లా చేయలేకపోయినా రూపాయకారిగా అనుకున్నారు. ఓటు ఎవరు చూపించారు, గదిరాలు గోడల మధ్యకి వెళ్ళి తెరసాటిన స్వస్తిక్ మార్కేస్తారు. కొంతమంది నేను తెలుగుదేశం, నేను వైసీపీ, నేను జనసేన, నేను ఇంకో పార్టీ అని ఏదో చెబుతారు అభిమానులు. న్యూట్రల్ ప్రజానీకం బయటపడరు. ఓటు అనేది సీక్రెట్ ఓటు, ప్రజాస్వామ్యబద్ధంగా వేస్తారు, మీకు తెలుసో తెలీదో. కానీ ఒకప్పుడు ఏంటంటే రిగ్గింగ్ చేసేవాళ్ళు బ్యాలెట్ బాక్స్, ఇప్పుడు కంప్యూటర్ ఎలక్షన్స్ వచ్చినాయి, మీకు తెలుసో తెలీదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తాను, ఎన్ని అభివృద్ధి కార్యక్రమం. పులి చిన్న అనే వ్యక్తి ఎస్సీ మీద ఎస్సీ అట్రాసిటీ, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన భవానీపురం సంబంధించిన ఒక తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ పోటీ చేయడం అట్రాసిటీ కేసు పెట్టారు. మీరు ఆలోచించుకోండి. ఒంగోలులో సుబ్బారావు గుప్తా అనే వ్యక్తి గంజాయి అమ్మాడని చెప్పి అతని మీద కేసు పెట్టారు. వైఎస్ఆర్ గంజాయి అమ్ముతారండి, మీరు ఆలోచించండి. గంజాయి అమ్మారు అనుకోండి, బెల్లం అమ్మితే నల్ల బెల్లం, తెల్ల బెల్లం అని 2 ఉంటాయి. నల్ల బెల్లం ఏమో సారాయి కాస్తారు, తెల్ల బెల్లం ఏమో దేవాళ్ళకు పూజ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఏదో 11 కేజీలో 14 కేజీల టన్నులు బెల్లం ఉందని ఆ వ్యక్తిని ఇబ్బంది పెడతాను ఉప్పుటేరు వాగులో దిగి సచ్చాడు. కారం అమ్మితే బీపీ పెరిగింది అన్నారు. అంటే సార్ ఇలాంటి ఏదైతే అరాచకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారంటారా? 175 అనేటటువంటివి వస్తాయి అంటారా? అసలు అంటే నువ్వు ఇచ్చిన పథకాల దగ్గరికి వచ్చేటప్పటికే జనం నా వైపు ఉన్నారన్నట్టు, నువ్వు చేసిన అవి కూడా కొంతమందిలో మైండ్లో నాటుకుపోతేగా. అన్నా క్యాంటీన్ తీసేశారు, 3 రాజధానులు, ఒక్క రాజధాని పెడతానండి 36,000 ఎకరాల భూమి. ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా రూపాయి లేకుండా 36,000 ఎకరాలు రాజధాని ఇచ్చారు. ఒక ఇల్లు కడుతున్నామంటే ఎంతమంది పోతారు? ఇసుక, సున్నము, సిమెంటు, పలుగు, పార, కన్స్ట్రక్షన్, రారీలు, డ్రైవర్లు, క్లీనర్లు, గృహప్రవేశం అయితే పంతులు గారు, ఆవు, భోజనాలు, క్యాటరింగ్, షామ్య, ఎంతమంది డెవలప్మెంట్ అవుతారు? మరి ఇవన్నీ కూడా చూస్తారు కదా ప్రజలు. నీ 10,000 రూపాయలు చూసుకుని నీకు వచ్చే నష్టం కూడా నువ్వు చూసుకుంటారు కదా. ఇది కూడా మీరు ఆలోచించండి. ఒక అమాయకుడైనటువంటి రేపల తాలూకాలో ఒక గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి నడు రోడ్డు మీద చంపారు. మొన్న ఆర్కివీల్లో ఒక వైశ్య మహిళ, 25 సంవత్సరాల మహిళను 25 కత్తిపోట్లు, 1, 2, 3, 4 సీరియల్ ప్రకారం ఎటుపోతున్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఖండించాలి కదండి. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, నాకు అవార్డు ఇస్తే మా అమ్మ పేరు వస్తుంది. నేను పొరపాటు చేస్తే వ్యవస్థ మీద అసలు దీని వెనకాల ఎవరున్నారు అని చెప్పి అడిగితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాచర్ల
స్ట్రక్చర్లో ఏదో కన్స్ట్రక్షన్ ఏదో జరిగితే ఒక 11 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిగితే 70 సంవత్సరాల ముసడు అమ్మో రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకున్నారు ముందుగా గురేసి వచ్చిపోయి. ఇక్కడ అట్టగా లేదు కదా, మీరు పెద్దగా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని నిజంగా డైవర్ట్ చేస్తుంది మీ సలహాదారులోనే ఉన్నా నాకు ఫీల్ అవుతుంది. నేను ఒకటి గుర్తు సార్, అసలు ఎన్నికల కమిషన్ ఏదైతే ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ దాటితే అక్కడ రీపోలింగ్ పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే 175కి 175 సీట్లు వస్తే కనుక అలా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎన్నికల కమిషన్ అబ్జెక్షన్ చెప్పే పరిస్థితి ఉంటుంది అంటారా? అదంటే ఒకటి నిస్తేజంగా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో తాను కాపాడుకోవటం కోసం, ఆ వ్యవస్థలో కాస్త జోష్ నింపటం కోసం ఒకటి తగ్గించి చెప్పండి ఏమైంది, 174 వస్తాయండి, వాళ్ళకి నమ్మకం కుదిరిద్ది. నేను పార్టీగా మాట్లాడతాను, ఒక మంచి సలహా చెప్తున్నాను, ఏదో ఉద్దేశం కాదు, నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. నిజంగా చెప్పాలంటే మీరు ఆలోచించండి, వ్యవస్థ గొప్పదా వ్యక్తి గొప్పవాడంటే వ్యవస్థ గొప్పది. మీరు తీసుకున్న నిర్ణయాలు పిల్లలు ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉంటారు లేదా పారిపోతారు అనుకున్నారు అంటున్నారు జగన్. నేనైతే అంటాను, నేను చెప్పేదేనండి, ఒక 5 తగ్గుతాయి లేకపోతే ఒక 10 తగ్గుతాయి, నరసాపురంలో గెలుస్తాం, పులివెందులో గెలుస్తాం అని చెప్పండి. చివరి కుప్పం కూడా మేమే గెలుస్తాం అన్నారండి. ఎక్కడ అధినాయకులు పోటీ చేసిన కాన్స్టిట్యూన్సీలో 600 అయినా 106 అయినా కానీ వాళ్ళు గెలవరు. మీరు ఆలోచించండి. మీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే రాష్ట్రం 175కి 175 అండి. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యర్థులను విమర్శించే, ప్రత్యర్థులను కమిట్ చేసే పని ఏ చంద్రబాబు చేయరండి. వాస్తవంగా కడప జిల్లా పులివెందుకు చిత్రావతి గండికోట రిజర్వాయర్ నీళ్ళు వదిలి చీనీ బత్తాయి తోటలో కాపాడినటువంటి కారణ జన్ముడు. ఆయన దగ్గరికి దేశ ప్రజలంతా పోయారంట, అయ్యా ఈ రాష్ట్రం నుంచి మమ్మల్ని కాపాడంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కలిసి విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి వెళ్ళి, అయ్యా ఏంటి మాకు ఈ సమస్యలంటే, లేదయ్యా కలియుగం అవతరించిన నాడు చిత్తూరు జిల్లా చంద్రగిరి తాలూకా నారావారిపల్లె గ్రామంలో ఖర్జూర నాయుడు అమ్మన్నమ్మన పుణ్య దంపతులకు నారా చంద్రబాబు నాయుడు అనే కారణ జన్మడు ఉదయిస్తాడు. ఆనాడు ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పి ప్రజలు నిర్ణయిస్తున్నటువంటి విషయం. ఇది పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో 175కి 175 అనేటటువంటిది ఆశాస్పదమైనటువంటిది అనేది ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక 175కు 175 కాదు 174 అని చెప్పుకున్నప్పటికీ వచ్చేది లేదు పెట్టేది లేదు అనేది. ఎందుకంటే బాధిత ప్రజలంతా కూడా ఎక్కువగా కూడా ప్రభుత్వం ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూసేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేటటువంటి దానికి కొన్ని కారణాలు కూడా శ్రీనివాస గుప్తా గారు టీడీపీ సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో ఏదైతే జైళ్లకు పంపడం ద్వారా, భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా, కులాల మధ్య ఏదైతే చిచ్చులు పెట్టడం ద్వారా, ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి అత్యాచారాలకు సంబంధించినటువంటివి, వీటన్నిటి ప్రభావం రానున్న ఎన్నికలపై పడుతుంది. టీడీపీ అనేటటువంటిది విజయం సాధించడం ఖాయం. ఈ ప్రభావం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే విద్యార్థుల్లో కూడా ఓడిపోతే రాష్ట్రంలో ఉంటాడా, ఎక్కడికి వెళ్తాడు అనేటటువంటి ఒక వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనేటటువంటిది ఈ యొక్క విశ్లేషణలు తెలుస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలే ప్రభుత్వాన్ని మట్టుబెట్టే పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ శూన్యమే అనేటటువంటి పరిస్థితి. ఒకవైపు చూస్తే కుప్పంలో కూడా మేమే గెలుస్తామనే అభిప్రాయాన్ని కూడా హాస్యాస్పదంగా వినిపిస్తుంది. కుప్పం అనేటటువంటిది కారణ జన్ముడుగా ఉన్నటువంటి చంద్రబాబు పుట్టినటువంటి నియోజకవర్గం. అక్కడ చంద్రబాబుకు తిరిగే లేదు, అక్కడ టీడీపీయే గెలిచేది అనేటటువంటి అభిప్రాయం. మరోవైపు పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చి రాయలసీమలో పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఏదైతే వారసత్వంగా అక్కడ క్షామం ఏర్పడుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు నీళ్లు ఇచ్చి అక్కడ అంతా కూడా సస్యశ్యామలం చేసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి పులివెందుల్లో కూడా చంద్రబాబే ఏదైతే తన ప్రభావాన్ని చూపించే పరిస్థితి ఉంటుంది ప్రజల్లో అనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.